actually live. Hometown. How in the fuck are you got to say? The way that we do it, it's not the way. No, don't you sweat it, you not in the way. Nothing you do could be added my day. కొందరు డాన్స్ అద్దర కొడితే మరికొందరు ఫైట్స్ ఇరగదీసేస్తారు. మరికొందరు హీరోలు పంచ్ డైలాగులు పేల్చడంలో ఆరితేరిపోయారు. కానీ ఈ లక్షణాలన్నీ ఒకే హీరోలో ఉంటే అతడే యంగ్ టైగర్ అనేస్తున్నారు మన టాలీవుడ్ డైరెక్టర్స్. ఎంత కష్టమైన సీన్ అయినా సింగిల్ టేక్ లో చేసేస్తున్న ఈ మల్టీ టాలెంటెడ్ హీరోకు ఫ్యాన్స్ అయిపోతున్నారట. Okay, best dancer according to you. Junior NTR, Ram Charan, Allu Arjun. Junior NTR. Okay, here we go. మీరు కొరియోగ్రాఫర్ కదా, టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరని మీ ఒపీనియన్? பெஸ்ட் டான்சர் ஜூனியர் என்டிஆர். மாஸ்டர் அவர் இந்த படத்தில் ஒர்க் பண்ணணுன்ட்டு நான் அவர் தெலுங்கு படம் ஒன்று பண்ணார். ஜூனியர் என்டிஆர் வச்சு ஒரு படம் ஒன்று பண்ணார். அந்த படத்தில் ஒரே ஒரு ஷாட்டு, அதுதான் எனக்கு அவரோட ஒர்க் பண்ணணுன்ட்டு எனக்கு தோணின விஷயமே. அந்த எவ்வளோ டைம் எடுத்து அதை பண்ணியிருப்பாருன்றது எனக்கு புரிஞ்சுது. ஸோ அவ்வளோ பர்ஃபெக்ஷனாக பண்ணார். ரொம்ப சேஃப்டியோட ஒர்க் பண்ணுறாரு. Not only entire, I've worked with great dancers. It's just that it's scary to dance with NTR because there is no way there's going to be a second take, because it's 100% sure he will get it right on the first take. He also doesn't have any rehearsal time, so it's you have to be like on your guard constantly to make sure you do it right the first time, because you're going to get only that one time, because he's surely going to get it right the first time. So I think the pressure of dancing with him is extremely high. Ganesh Temple, one about Junior NTR, Anna Tarak Bhai is నేను ఇంతకుముందు చెప్పాను, అబౌట్ నాగ చైతన్య కూడా చెప్పాను. ఈవెన్ తారక్ బాయ్, మనం ఆయన స్క్రీన్ మీద చూసి ఫాలో ఇన్ లవ్ విత్ హిమ్, హిస్ యాక్టింగ్, హిస్ పవర్ఫుల్ డైలాగ్స్, ఆయన డాన్సెస్ అండ్ ఆల్ దట్. బట్ అతను బయట కలిస్తే హిల్ జస్ట్ బ్లో యూ అవే. He's such an intelligent person. నాకు తెలిసి గూగుల్ కన్నా ఇంటెలిజెంట్ అయినా. తారక్ బాయ్ is more intelligent than Google. He's a very, very smart person. Very polished and very posh. But he's got a big mass following. అదేంటో. నీకు ఎవరి నటన బాగా నచ్చుతుంది ఇప్పుడుండే హీరోల్లో? నేను వర్క్ చేసిన వాళ్ళతో లాస్ట్ లో నేను జూనియర్ ఎన్టీఆర్ గారును అల్లు అర్జున్ గారితో సాంగ్స్ చేశా. ఐ ఫైండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ గుడ్ యాక్టర్. సూర్యకిరణ్, జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే మీకెంతో నాకు అంత చాలా ఇష్టం అండి. ఎందుకంటే చాలా నెంబర్ 1 డాన్సర్ అయినా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఏ మూవ్స్ అయినా చెప్పండి ఈజీగా క్యాచ్ చేస్తారు. అంటే ఇలాంటి హీరోలకి మాకు ఎక్కువ కష్టం కూడా ఉండదు. ఇప్పుడు మిగతా వాళ్ళకి అయితే అది ఇది ఇలాంటి హీరోలు ఏంటంటే చెప్పగానే ఈజీ క్యాచ్ చేసే హీరో మన ఎన్టీఆర్ గారు. ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ ది హోల్ ఇండియా అకార్డింగ్ టు మీ డార్లింగ్, నేను చెప్తున్నాను. బికాజ్ ఆయన దగ్గర నుంచి చూశాను, నేను ఆయన యాక్టింగ్ చూశాను. గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ డైలాగ్ డెలివరీ అండ్ యాక్టింగ్. ఏ ఇమోషన్ పండించాలన్నా ఎన్టీఆర్ గారు అనమాట. అంటే నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను ఆయన్ని, అందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. అండ్ ఎన్టీఆర్ గారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. ఫీల్ అవుతున్నాను. ఏ హీరోతో మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తూ ఉంటుంది? ఆల్ ఆఫ్ దెమ్ అండి. దే ఆర్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ టాలెంటెడ్. లైక్ చరణ్ ఇస్ అ ఫ్రెండ్. తారక్ నాకు చాలా ఇష్టం. I've been a huge fan of Tarak always, from his dance to his performance to everything. Tarak is one of the most genuine, honest people I've ever worked with. He says whatever is in his heart. He's got the cleanest heart, and he's one of the most active, talented actors ever. Also, one of my favorite dancers.
And it's always a pleasure working with him, and he knows that, and he pulls my leg big time. And yeah, I mean, it's just a really wonderful camaraderie that Tarak and I share. So he's extremely special as a co-star. దాని తర్వాత నవరసాలు పలికించాలి ఫేస్ లో. ఏది కష్టం బాగా? నాకు చేసిన దాంట్లో ఇప్పుడు ఏది కష్టం అనిపించలేదు. ఓకే. ఎందుకంటే రవిసారి పౌరాణిక చేద్దామని దాని వల్ల కొంచెం ఆలోచించాలి. కొంచెం డెఫినెట్ గా కష్టం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పౌరాణిక డైలాగ్ చెప్పడం మామూలు విషయం కాదండి. తెలుగులో నాకు తెలిసి దాంట్లో బెస్ట్ వచ్చి మన ఎన్టీఆర్ అండి. పౌరాణిక డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్ నాకు తెలిసి. మన జూనియర్ ఎన్టీఆర్ పెద్ద అయినా అసలు ఆయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడట్లేదండి. ఇప్పుడున్న సెన్స్ స్లాట్ లో ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అండి. అండ్ ప్రూవ్ కూడా అయింది మన తను ఒక్కడే పర్ఫెక్ట్ గా డెలివర్ చేయగలడని అనిపించింది ఉన్న ఈ హీరోలందరిలో నా లెక్క ప్రకారం. బన్నీతో చేశారు, ఎన్టీఆర్ తో చేశారు. ఇద్దరు ఈ జనరేషన్ సూపర్ డాన్సర్స్. ఇద్దరిలోకి మీకు ఎవరు మంచి డాన్సర్ అనిపిస్తుంది, బెటర్ డాన్సర్ అనిపిస్తుంది? బెటర్ డాన్సర్ అంటే ఇద్దరు హార్డ్ వర్కర్స్ అండి. బన్నీకి వేరే స్టైల్ ఉంది, ప్లస్ ఎన్టీఆర్ గారికి వేరే స్టైల్ ఉంది. బట్ నాకు బన్నీ చైల్డిష్, చాలా అల్లరి అల్లరిగా చేసేస్తారు. ఎన్టీఆర్ గారిది చూస్తే మటుకండి ఆయన యంగ్, బట్ ఆయనలో ఒక మెచ్యూరిటీ ఉంది. బట్ హీ సూట్ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక టామ్ బాయ్ గా, ఒక నార్మల్ కాలేజ్ స్టూడెంట్ గా చేస్తారు. అదే ఒక యమ్ముడిగా చేయాలన్నా కూడా ఆయన ఊహించుకోవచ్చు. సో ఒక యాక్టర్ కి వర్సటాలిటీ అనేది చాలా ఇది. ఆయన్ని చూస్తే బయట అసలు ఈయన ఏంటి, ఈయన చిన్నపిల్లలాగా వచ్చేదో చేసేవాడు. హార్డ్ వర్క్ అనేది హీ విల్ డూ టు ద బెస్ట్, టు ద కోర్ హీ విల్ వర్క్ హార్డ్ అని. నేను చూసాను నాచురే సాంగ్ కి మూమెంట్ కి బ్లడ్ వస్తుంది ఆయనకి కాళ్ళు. డి స్టిల్ డూయింగ్ ఇట్. సో ఐ లైక్ దట్. बहुत अच्छा डांसर है हमारा बाबा. अच्छा डांसर देगा लाइफ में, बहुत डांसर देगा, मगर मस्का है मस्का. I have not seen a better dancer than Junior. I wish him all the best. All my love to you. I know why you love him, because he is lovable. He's a great guy, he's a young guy, and he's our superstar. All the best to him and all the Sandeep Sandy, who's the best dancer in Tollywood? NTR. So he's very sweet. ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఐ థింక్ హీ ఈజ్ న్యాచురల్ ఇన్బార్న్ టాలెంట్. హీఈస్ గుడ్ అట్ ఎవ్రీథింగ్. కొన్ని మందికి డాన్స్ బాగుంటుంది, కొన్ని మందికి యాక్టింగ్ బాగుంటుంది. యాక్టింగ్ బాగా ఉంది, డాన్స్ బాగుంది, డైలాగ్ డెలివరీ బాగుంది, ఇన్ఫ్యాక్ట్ లాంగ్వేజ్ కంట్రోల్ కూడా చాలా బాగుంది. హీఈస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ నోస్ రియల్ తెలుగు లాంగ్వేజ్. సో ఐ థింక్ హీఈస్ లైక్ బార్న్ విత్ అ లాట్ ఆఫ్ టాలెంట్. మిమ్మల్ని ఎలాంటి ఎమోషన్స్ నైనా పలికించగలిగి మెప్పించగలిగే నేటి తరం హీరోగా నాకెందుకో జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. ఆయన అన్ని రకాల భావాలు పలికించగలరని నా ఉద్దేశం. ఎవరు మంచి యాక్టర్ అనుకుంటున్నారు? ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్? నో, ఎన్టీఆర్ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. మేనల్లుడు అని కాదు నేను చెప్పడం, బట్ ది పవర్ ఆన్ ది స్క్రీన్, అదే విధంగా ఏ పాత్రనైనా నటించగలగడం. ఈ మధ్యనే అతని సామర్థ్యాన్ని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఇట్ కుడ్ బి అ కామెడీ, ఇట్ కుడ్ బి అ హీరో, ఇట్ కెన్ బి యాక్షన్ మూవీ, వాట్ ఎవర్, డాన్స్, సో ఆ కాంప్రిహెన్సివ్ టాలెంట్ ఉన్నటువంటి యువ నటుడిగా నేను ఐ థింక్ ఐ గివ్ హిమ్ ది ఫస్ట్. నీ సినిమా ఏదో చూడాలి మురళి, ఇంతవరకు ఆ సినిమా చూడలేదు. తారక్ చెప్తాను, సినిమా చూడలేదు. ఆయన మొన్న మాట్లాడాను కానీ, కాకపోతే సినిమా చూడలేదు, డెఫినెట్ గా చూస్తాను. బట్ రాజేంద్ర నాన్నకు ప్రేమతో సినిమా చూడాలి, నేను చూసే మాట్లాడుతున్నాను. ఒక తండ్రి తాను మోసపోయానని బాధపడుతుంటే ఎదుటివాడిని మళ్ళీ అంత మోసము చేసి ఆ తండ్రి కళ్ళల్లో నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చాడే జూనియర్ ఎన్టీఆర్. అది మనం చూడాల్సిందే, అది మనం నేర్చుకోవాల్సిందే. అంతే. జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని రకాల గొప్ప చేస్తాడు పర్ఫార్మెన్స్ అంటే, కామెడీ చేస్తాడు, సీరియస్ చేస్తాడు, ఎమోషన్ చేస్తాడు, సెంటిమెంట్ చేస్తాడు, వచ్చేది అనగా గొప్ప చేస్తాడు. సేమ్ టైం కిరీటం పెట్టుకొని పాత ఎన్టీ రామారావు లాగా హాఫ్ అన్ అవర్ అనర్గళంగా ఒక్క అక్షరం తప్పుకోకుండా బెస్ట్గా పౌరాణికమైన డైలాగు చెప్పగల దమ్మున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. సూర్యని ఆ ఎన్టీఆర్తో పోల్చగల మహేష్ బాబుతో పోలిస్తే, జూనియర్ ఎన్టీఆర్తో పోలిస్తే సూర్య బచ్చా పర్ఫార్మెన్స్ లో, యాక్టింగ్ లో
బిహేవియర్స్ లో, సినిమా బిహేవియర్స్ లో, పర్సనల్ గా నేను చెప్పేది. సూర్యకి యాక్టింగ్ లో లిమిట్స్ ఉన్నాయి, ఎన్టీఆర్కి లిమిట్స్ లేవు, మహేష్ బాబు లిమిట్స్ లేవు. దే కెన్ డూ ఎనీథింగ్. జూనియర్ ఎన్టీఆర్ మహేష్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 కూడా చెప్పచ్చు వాళ్ళని. ఎట్ట సూర్య పోలుస్తా వాళ్ళతో? సెట్స్లో కూడా తను వచ్చి మాతో ఇలా నుంచుని మాట్లాడుతుంటాడు, ఆ పక్క చూస్తుంటాడు, అక్కడ ఫైట్ రిహార్సల్ జరుగుతుంటుంది, మళ్ళీ చూసి ఇలా మాట్లాడుతుంటాడు, ఇలా అనుకుంటుంటాడు, చూసి టేక్ రెడీ అంటే అక్కడికి వెళ్ళి రిహార్సల్ చేయడు, డైరెక్ట్గా షార్ట్ చేసి వచ్చి వెళ్ళిపోతాడు. సరే ఫైట్స్ కదా ప్రావీణ్యం ఉందేమో అనుకున్నాను. ఒక సాంగ్ రిహార్సల్ జరుగుతుంటుంది, డాన్సర్లు ఒళ్ళు విలిచేసుకుంటారు, మాతో మాట్లాడుతూ ఇలా అలా తిరుగుతూ మాట్లాడుతుంటే ఒక పక్క చూస్తుంటాడు అటు ఇటు, చూసి అన్నీ మాట్లాడి టేక్ అనగానే వెళ్ళి దర్దర్దర్లు ఆడించి మళ్ళీ వచ్చేస్తాడు. సరే మంచి డాన్సర్ కదా చిన్నప్పటి నుంచి అనుకున్నా. ఒక 5 పేజీలు డైలాగ్ ఉంటుంది, టేక్ అని చెప్పి టేక్ దర్దర్దర్లు ఆడించేస్తాడు. ఆశ్చర్యం చేస్తుంది. అంటే ఐ నో ఆయనకైతే సెకండ్ టేక్ నో ఛాన్స్, చేస్తే ఫస్ట్ టేక్ మొత్తం దింపాలి. ఓకే, ఎవ్రీథింగ్. సో నేనైతే షేక్ ఫుల్ ఇంత పెద్ద సీన్స్ ఆఫ్ ద 3 movies experience. I know what he'll expect. I know that the first take is the best take and what will he do, and so ఆ సీన్ నాకు గుర్తుంది. ఐ థింక్ అది యాక్చువల్లీ హాఫ్ డే సీన్, కానీ కెమెరా ఇక్కడ ఒక కెమెరా అక్కడ ఒక కెమెరా ఒకే షాట్లో తీశారు. ఆయన ఒక డైలాగ్ చెప్పాలన్నా, ఒక డ్యాన్స్ మూమెంట్ చేయాలన్నా, ఒక పంచ్ కొట్టాలన్నా సింగిల్ టేక్లో చేస్తాడు. అద్భుతమైనవి ఇవన్నీ మీరు విన్నారు, చూశారు, ఇవన్నీ నాకు తెలుసు. నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే మళ్ళీ ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో పుడతాడా? నో డౌట్ అబౌట్ ఇట్. Tarak or Prabhas? That's quite difficult, but I would say as a friend it is Tarak. Your favorite hero and why you like him? Bruce Lee, like I was saying before, Bruce Lee because he had such intensity in him that I have never seen before. Telugu it is Tarak. I like Tarak more. జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం, ప్రభాస్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు ఇష్టం? బికాస్ వెన్ హీ యాక్ట్స్ ఇది ఉంటుంది, ఫైర్ ఉంటుందండి బేసిక్ గా. మామూలుగా ఫ్రమ్ ఈవెన్ ఎవ్రీ ఎమోషన్ డెప్త్ లో నుంచి వస్తుంది అనమాట. ఈవెన్ వెన్ హీ టెల్స్ ఎ డైలాగ్ ఆల్సో ఇట్స్ ఎ పర్ఫెక్ట్ వేర్ హీ హాస్ టు పాస్ అండ్ వేర్ హీ హాస్ టు రైజ్ ది వాయిస్. నాకు చరణే సూపర్ స్టార్ అవుతాడు లేకపోతే చైతన్య ఎందుకు చెప్పలేదంటే చూడలేదు కనుక, బట్ నాకు తెలిసి తారక్ is the star. Definitely he has got extraordinary what do you say is energy. ఈ రోజు యంగ్స్టర్స్ లో బెస్ట్ యాక్టర్ వాట్ ఎవర్ అకార్డింగ్ టు యూ ఎవరు? రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, బన్నీ. తెలుగులో డైరెక్టర్ గా అవకాశం వస్తే హీరోగా ఎవరిని ఎంపిక చేసుకుంటారు? ఏ ఎన్టీఆర్, బి మహేష్ బాబు, సి రామ్ చరణ్ తేజ, డి నాగ చైతన్య. అంత మంచి మంచి ఆర్టిస్ట్ చెప్పారు. ఐ లైక్ ఎన్టీఆర్. యంగ్ జనరేషన్ లో తారక్ గారు ఫంటాస్టిక్ పెర్ఫార్మర్స్, వాళ్ళని ఎంజాయ్ చేస్తాను. పెర్ఫార్మెన్స్ ఎంజాయ్, ఆ న్యూయన్సెస్, మధ్యలో పాజులు, బ్యాక్ పక్కన పెడితే యమలోకంలో ఆ డైలాగ్. తారక్ తో సినిమా చేయాలని నా హృదయం ఎంతకన్నా గట్టిగా అరుస్తుందండి. ఎందుకంటే నేను మాక్సిమం ఎంజాయ్ చేసి తారక్ తో, నేను రాసుకున్న సీన్లు మాక్సిమం న్యాయం చేసే తారక్. ఎన్టీ రామారావు గారు ఐ వాజ్ బిగ్ ఫ్యాన్. ఆయన సినిమా చేసి ఆయనలో లేరు కాబట్టి ప్రాబ్లీ ఐ వుడ్ లవ్ టు డూ ఫిల్మ్ జూనియర్ ఎన్టీఆర్. You know, of the lot, my favorite hero nowadays is NTR. So I really like him. I think he's so awesome. A.K. Murad hai. Actually, if he's watching this show, he's going to be embarrassed. But I'm a huge Junior NTR fan. Oh,
dancer. I would love to get an autograph for Junior NTR. Tarak, if you're looking at this interview, మీకు తెలుసు చాలా పెద్ద ఫ్యాన్ ఉన్నాను. నాకు నా పేరు రాసి ఒక ఆటోగ్రాఫ్ నాకు పంపించండి, అది చాలా. తెలుగులో రైట్ నౌ ద హాటెస్ట్ యాక్టర్స్, మన యూత్ యాక్టర్స్, గోపీచంద్ and Junior NTR. I really appreciate Junior NTR. Who do you think is an actor? Mahesh, NTR, Pawan Kalyan, Tarak, NTR. Which క్రేజీ హీరో ఎవరు? తారక్. arrogant హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఇలా గంభీరంగా మాట్లాడుతున్నా చాలా మంది కేర్ఫుల్ గా ఉండాల్సిన విషయం ఏంటంటే ఈ బుడతడితో యాక్ట్ చేయడం సామాన్యమైన విషయం కాదు. అది సామాన్యమైన విషయం కాదు కాదు కాదు. ఇట్స్ అ ఫ్యాక్ట్ నేను చెప్పేది. యంగ్ హీరోస్ లో మీ ఫేవరెట్ ఎవరో చెప్పండి. పొటెన్షియాలిటీ ప్రకారం కనుక ఆలోచించుకుంటే కమర్షియల్ గా కానీ పొటెన్షియాలిటీ కానీ నాకు బాగా ఇష్టమైంది ఇద్దరండి, మహేష్ బాబు అండ్ జూనియర్ ఎన్టీఆర్. ఓకే, ఈ హీరోల్లో ఎవరు ఆల్ రౌండర్ అనుకుంటున్నారు? ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ. ఎన్టీఆర్. ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేశారు మీరు. ఇప్పుడున్న యంగ్ హీరోలలో మీకు నచ్చిన వారు వీరిలో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు. జూనియర్ ఎన్టీఆర్. NTR Junior, Tarak. He's very good. He's very talented, and I didn't realize my hero is such a good dancer. మీ అందరికి తెలుసు జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్. బట్ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ ఇండియాస్ బెస్ట్ డాన్సర్. There is no doubt. Think is a good dancer. There is no doubt. Think is a good dancer. Charan, Bunny, NTR. Oh God, you can't do this to me, Prema. All three of them, honestly, all three of them have their distinctive styles. All three of them are wonderful. But you have to answer one. That is rapid fire. That's the beauty of the program. Tarak. బాటిల్ చూసాను. Yeah. మొన్న జూనియర్ యమదొంగ చూశాను. ఎన్టీఆర్ ఫెంటాస్టిక్. ఏం డాన్స్ చేశాడు అసలు, ఎలా అసలు ఏం చేశాడు, ఆయన స్పెషల్ ఎఫెక్ట్స్ వాడారా అన్నంత ఇది వచ్చి, ఎస్పెషలీ రబ్బర్ గాజుల పాటలు ఫెంటాస్టిక్. మీతో డాన్స్ చేసిన స్టార్స్ లో ఎవరు సూపర్ డాన్సర్స్? చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభుదేవ, అల్లు అర్జున్. డెఫినెట్ గా ఐదుగురు అంటే నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం అండి. ఆయన నేను గ్రేట్ ఫ్యాన్. బట్ చెప్పాలి అంటే ఎన్టీఆర్ గారు ఈజ్ ద బెస్ట్ డాన్సర్. నాట్ ప్రభుదేవ. ప్రభుదేవ మాస్టర్ వచ్చి యాజ్ అ కొరియోగ్రాఫర్ ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు కాంటెంపరీ యాక్టర్స్ లో మీరు కాకుండా హూ డూ థింక్ ఇస్ ద బెస్ట్ డాన్సర్? ఐ హావ్ ఆప్షన్స్ ఫర్ యూ. అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఓకే, నా ఆప్షన్స్ ఎన్టీఆర్ ఉన్నారు. చూపిస్తున్నా ఏకున్నా ఎన్టీఆర్ నాకు ఇష్టం డాన్స్ అంటే తన. జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, వీళ్ళిద్దరిలో ఎవరు మంచి డాన్సర్ అనుకుంటున్నారు? ఐ థింక్ బోత్ ఆర్ గ్రేట్. బోత్ ఆర్ గ్రేట్. యూ కాంట్ సే బోత్ నా. ఇద్దరు పేరు చెప్పడానికి లేదు, ఒక్కరి పేరే చెప్పాలి. ఎన్టీఆర్. ఓకే, బెటర్ డాన్సర్ ఎన్టీఆర్, హృతిక? హృతిక్. నో నో నో, ఎనీ డే. నేను ఒప్పుకోను. ఐఎమ్ నథింగ్ కంపేర్ టు. మీరు ఒప్పుకుంటారా? నో, ఒప్పుకొని తీరాల్సిందే. ఒప్పుకోరు. హృతిక్ ముందు ఐఎమ్ నథింగ్ కంపేర్ టు హృతిక్. నిజంగా సీరియస్లీ ట్రస్ట్ మీ. నేను యమదంలో వేసిన స్టెప్ నిజంగా హృతిక్ వేస్తుంటే ఎలా ఉండేదా అని కూడా ఊహించుకుంటుంటాను. మీరు వేసిన స్టెప్ అతన్ని చేసేది మేము ఊహించుకోలేకపోతున్నాం. నో నో నో, ఐ డోంట్ అగ్రీ. హృతిక్ ఇస్ ఎ లవ్లీ డాన్సర్. And you're even better. It's an absolute pleasure and honor to be on the show with you. I've been following your films for the last 5 years. I've seen Adi, I've seen Sumadri, and now this Yamadonga. And I think you're brilliant. I think you're simply fantastic. And I think you're the best here. In fact, in the whole country. The way you dance, the way you do your action, you have a lot of innocence on your face, and as an actor you are very, very, very effective. Sometimes I wish. Who are your favorite hero and heroine? Favorite hero ante I like Junior NTR a lot andi, and performance నాకు చాలా నచ్చుతుంది. Okay. And basically he can do anything. He can perform anything. He's a performer, super. And I actually heard he's doing fantastically. I'm very proud of him.
He is going to be the next future, the TDB star like NTR Garu. So I think yes, I'm sure that he will be. I want to work with Tarak as an inspiration. I think that I don't regret not going for acting classes now, because just going on the set of Brindavanam is like going for acting class. Watching him work and వీళ్ళల్లో స్టార్ ఎవరు, నటుడు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్. All the four are stars, but Junior NTR and Mahesh Babu are better actors. ఇప్పటి నటుల్లో ఎవరు స్టార్ అని అనుకుంటున్నారు? మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్. Junior NTR. I like NTR's performance. I think NTR is an amazing performer, and the way he can deliver his dialogues and all, and damn fine performance both, I think. ఈ తరం హీరోల్లో మీకు నచ్చిన హీరో? మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. ఈ డేట్స్ ఒకేసారి ఇద్దరు ప్రొడ్యూసర్స్ కి కావాలనుకో. ఒక ఫిలిం లో హీరో జూనియర్ ఎన్టీఆర్, ఇంకొక ఫిలిం లో హీరో రామ్ చరణ్. ఈ డేట్స్ ఎవరికి ఫస్ట్ ఇస్తారు? ఎన్టీఆర్. ఓకే. ఈ హీరో పేరు చెప్పగానే మీకు ఏమనిపిస్తుంది? జూనియర్ ఎన్టీఆర్. The first thing I like is his voice and his diction and his strength in the Telugu language. That is the greatest that I like about Tarak. అంటే జూనియర్ ఎన్టీఆర్ వయసులో మాత్రం నాకంటే చిన్నోడు. టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్, డ్రామాటిక్ ఇంప్రెషన్, వాయిస్ మాడ్యులేషన్, కామిక్ టైమింగ్, ఇలాంటి విషయాల్లో అక్కడ 10th ఫ్లోర్ పైన కూర్చున్నాడు టాలెంట్ విషయంలో. మేమైతే ఇంకా కింద నుంచి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ యంగర్ జనరేషన్ లో లీడింగ్ హీరో తారక్, అంటే మా అన్నయ్య పేరు పెట్టుకున్న ఎన్టీఆర్ ఒక సజెషన్. తారక్ అభిమానులు, ఆంధ్ర ప్రేక్షకులు అతని బెస్ట్ యాక్టర్ గా ఓట్ చేసినటువంటి ఆ ఫీలింగ్ చాలు ఇలాంటి అవార్డు అతనికి ఎప్పుడు దక్కినట్లు, అతను గుండెలో ఉన్నట్లు. ఇక్కడ ఒక్క విషయం గుర్తొస్తుంది. నిన్న మొన్న టీవీలో వాచ్ చేస్తుంటే శోభన్ బాబు గారు అన్నారని ఆ యాంకర్ చెప్తుంది. ఆయనకి ఈ మధ్య యంగ్ ఆర్టిస్టులు ఎవరైనా ఇష్టం ఉన్నారంటే అది మహేష్ బాబు, ఆ తర్వాత ఎన్టీఆర్ అని. చూస్తున్నది నేను రామారావు గారిని చూడబోతున్నాను. ఎందుకో అతనిలో ఎక్స్ప్రెషన్ లో గాని, డైలాగ్ డెలివరీలో గాని, డిక్షన్ లో గాని ఒక పరిపక్వమైన నటుడు ఇప్పటికే వచ్చాడు. ఇంకా ముందు రాబోతున్నాడు. ఇంకా ఎన్నో చూస్తాం. ఇవన్నీ ఇవాళ మనం చెప్పుకునే రికార్డులే. నా ఉద్దేశంలో తారక్ సాధించవలసింది, సాధించబోయేది ఇంకా భవిష్యత్తులో ఎంతో ఉంది. ఎన్నో అద్భుతమైన పాత్రలు అతని కోసం సిద్ధం అవుతాయి. ఆనాడు రామారావు గారు చేసిన, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు చేసిన ప్రతి ఒక్క పాత్ర మళ్ళీ తిరిగి ఇవాళ ఎన్టీఆర్ తో మళ్ళీ చేయబడే రోజు. 5 భాషలో more than 250 ఫిల్మ్స్ యాక్ట్ చేస్తుంటాను. చాలా హీరోలతో పని చేస్తుంటాను. కానీ కోట లాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఒకటి ఉంటుంది హీరోలను చూస్తున్నప్పుడు, వీళ్ళ అనుభవం ఏంటి, స్టార్స్ అని. బట్ చాలా గట్టిగా చెప్పుకోవచ్చు, తారక్ తో నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక స్టార్ తో పనిచేస్తున్నానో, ఒక పెద్ద హీరోతో పనిచేస్తున్నాను అనిపించదు. ఒక నటుడితో పనిచేస్తున్నాను అనిపిస్తుంది. తారక్ లాంటి వాడు తెలుగు సినిమాకి గాని, తన చుట్టూ ఉన్న స్నేహితులకు గాని, కుటుంబం గాని, ఆంధ్రప్రదేశ్ గాని చాలా సంవత్సరాలు ఉండిపోయే సొమ్ము. బెస్ట్ యాక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది చూసే చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక బన్నీ చిన్న హింట్ ఇచ్చాడు. ఈ అవార్డ్ ఎవరికి వెళుతుంది పెద్ద సస్పెన్స్ ఏం కాదు. నన్ అదర్ దాన్ యంగ్ ఎన్టీఆర్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాస్. ఎన్టీఆర్ వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయిన పేరు నందమూరి తారక రామారావు.
ఆయనకు 3వ తరంలో అదే పేరుతో వచ్చిన ఆయన మనవడు ఎన్టీఆర్. నాట్యం నేర్చుకుని బాలనటుడిగా రాముడి పాత్రతో తరంగేట్రం చేసి హీరోగా ఎస్టాబ్లిష్ అయిన స్టార్ ఎన్టీఆర్. ఆది సినిమా నుంచి నిన్నటి యమదొంగ వరకు ఎన్నో సినిమాలు ఎన్టీఆర్ లోని డిఫరెంట్ డైమెన్షన్ ని ఆడియన్స్ కి పరిచయం. ఎన్టీఆర్ గారు ఎవ్రీథింగ్ అంటారు, నవరసాలు చేతిలో. టాప్ యాక్టర్, బట్ ఐ వుడ్ సే మోర్ దెన్ ద యాక్టింగ్ హిస్ స్ట్రెంగ్త్ ఈజ్ గ్రాస్పింగ్ పవర్. మనం సెంటెన్స్ సగం చెప్పి లోపల మొత్తం ఏం చెప్తున్నాం అర్థం చేసేసుకుంటాం. వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కోళ్ళ మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించరా. ఎనీ డౌట్స్? Any doubts?